న్యాయస్థానం తప్పు పడుతున్నారు అనుకోవచ్చా? ఎవరు న్యాయస్థానం రేపు మొట్టికాయలు వేసినా నేను ఆశ్చర్యపడిన ఎలక్షన్ కమిషన్ పిలిచి. ఇప్పుడు గౌరవ న్యాయస్థానం పర్వ్యూలో ఉంది. వాళ్ళు చాలా కేటగారికల్గా పిటిషనర్లు కూడా ఏం చెప్పారు, మేము ఎలక్షన్ నిలువరించడానికి మేము ఈ పిటిషన్స్ వేయట్లేదు అని చెప్పారు. కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ మీద కాస్త కూడా మీకు కన్సర్న్ లేదా? నేను సినిమా డైలాగ్ ఒకటి ఉంటుంది చూడండి, సరే ఏటి తెలియకపోయినా మీరు చేయడానికి ఒక జనరేషన్కి మీరు ఇన్స్పిరేషన్ సార్ని రేవంత్ రెడ్డి గారికి సెకండ్ ఇవ్వాలనిపించింది నాకు. ఎందుకంటే నేను బీసీలకి కన్సర్న్ నాకే ఉంది. జనం ఎంత జడ్డి వాళ్ళం అంటే కర్ణాటక స్టేట్ వాడు చేసిందంతా చేసి తూచ్ మళ్ళీ చేస్తాం, వీళ్ళు కూడా చేసి తూచ్ మళ్ళీ చేస్తాం. జాతీయ స్థాయిలో నేను బీసీ ప్రధానమంత్రిని చెప్పుకునే నరేంద్ర మోడీకే ధైర్యం చాలట్లే బీసీ కులగణన చేయడానికి. ఎప్పుడో 1908లోనే ఎప్పుడు జరిగింది కులగణన. దేశ జనాభా లెక్క పెట్టట్లే. వీళ్ళెవరు ఏ ప్రాతిపదిక మీద మా స్టేట్లో బీసీ గణన జరిగిపోయింది కాబట్టి మాకు ఎంత ఉంది కాబట్టి మేము ఎంతకు వెళ్ళిపోతాం అంటే, మరి ఫెడరల్ సిస్టము ఓ రిపబ్లికన్ స్టేట్స్ కింద వీటిని డిక్లేర్ చేస్తూ భారత రాజ్యాంగానికి బద్దులే అన్నప్పుడు రిజర్వేషన్ ప్రాతిపదికల్లో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ఇవేవి ఎవరు పరిగణలోకి తీసుకోరా? నాకు ఇవన్నీ నాకు అనవసరం. ప్రభుత్వం ఏదో వాళ్ళ ఎలక్షన్స్ పెట్టడానికి తాపత్రయపడింది. ఎలక్షన్ కమిషన్కి ఎవడిస్తున్నాడు ఇలాంటి ప్రజాస్వామ్య ప్రజాప్రభుత్వం మీద బ్యాంకుతో మీరు పనిచేస్తారంటే మీకు స్వతంత్ర ప్రతిపత్తి దేనికి? ఆల్రెడీ ఇంత అంబిగ్యూటీతో వస్తున్నాం అందరూ ఉన్నాం. అవునంటో కదంటమ్మా, నువ్వు జర్నలిస్ట్కి చెప్పు.